చీరల్లో ట్రెడిషనల్గా ఉన్న ఆమెని గ్లామరస్ డ్రెస్, గ్లామరస్ రోల్స్ చేస్తే అంతగా బాగోదు అని అంటుంటారు చాలామంది. అంటే యాక్సెప్ట్ కూడా చేయరు. జనరల్గా వ్యూవర్స్ కూడా మిమ్మల్ని ఇలా యాక్సెప్ట్ చేసినట్టుగా వేరే రకంగా యాక్సెప్ట్ చేయలేదు. మీ సినిమాలే చాలా మీరు గ్లామర్ రోల్స్ ప్లే చేసినవి బాక్స్ ఆఫీస్లో ఆడలేదు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది నిజమే? నాకే అనిపించింది, ఎందుకంటే నాకు తెలీదు ఎలా ఉంటే నేను బాగుంటానని. బట్ మిస్టర్ పెళ్ళాం వచ్చిన తర్వాత నాకే అనిపించింది, నాకు ఈ శారీసే బాగుంటాయి, చీరలతోనే అందంగా ఉంటాను, పర్ఫార్మెన్స్ చేస్తేనే బాగుంటుంది అని నాకే అనిపించింది. సో అలా నా జర్నీ కూడా అలాగే వచ్చింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం తర్వాత అన్ని సినిమాలు నాకు అలాంటివి వచ్చాయి. ఎక్కడో ఒక సెలెక్టివ్గా చేశాను, ఎందుకంటే ఆర్టిస్ట్గా ఒకేలాగా చేయలేం కదండి, అన్నీ చేయాలి, అన్నీ ప్రూవ్ చేసుకోవాలి. చేశాను, బట్ క్లిక్ అవ్వలేదు. నాకు ఈ శారీస్తో చేసిన పర్ఫార్మెన్స్ చేసిన సినిమాలు ఆడాయి. గ్లామర్ రోల్స్ ఏవైతే మీరు చేశారో ఏ సినిమా మీరు అయ్యో నేను చేయకుండా ఉండాల్సిందే ఈ సినిమా అని అనుకునే ఉన్నాయండి? చేసిన మీరు సినిమాలు అనవసరంగా ఈ సినిమాలో యాక్ట్ చేశాను. నేను హీరోయిన్ అయిన తర్వాత ఆడది ఒక్కటే నేను చెప్పినట్టు చేసిందంతే. తర్వాత నాకు అలాంటి సినిమాలు రాలేదు, నేను అలా అనిపించలేదు. మంచి సినిమా అన్నీ మంచి రోల్స్ చేశాను, మంచి సినిమాలు చేశాను. ఆడింది ఆడకపోవడం అది నా చేతుల్లో లేదు. సో డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. విశ్వనాథ్ గారితో ఆయన దర్శకత్వంలో నటించడం అన్నది అగైన్ ఇట్స్ అ గ్రేట్ బూన్. ఆయన ప్రతి ఒక్క హీరోకి నటించి చూపిస్తారట ఎలా చేయాలి ఏంటి అలా. సో ఆ సినిమా తర్వాత మీ నటనలో అంటే మీ యాక్టింగ్ అబిలిటీస్లో ఏమైనా మార్పు వచ్చిందండి? తర్వాత సినిమాల మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? అది మీ నటించే పద్ధతి, మీరు ఆలోచించే విధానం, కెమెరా ఫేస్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాపు గారి సినిమా అనుకోండి, ఆయనది ఒక స్టైల్ ఉంటుంది, న్యాచురల్గానే చేయాలి. ఆ సినిమా అయ్యే వరకు మనం దాంట్లోనే ఉంటాం, ఆయన చెప్పిన స్టైల్లోనే చేస్తుంటాం, ఫిక్స్ అయిపోతాం ఇలాగే చేయాలి. లిమిట్ ఇంతే ఉంటుంది యాక్టింగ్ కూడా. ఆయన ఎలాగ ఫేస్, కళ్ళు ఇలా ఎంత ఇదిగా చూపిస్తారో అలాగే యాక్టింగ్ కూడా. ఏదో మా ఇష్టం వచ్చినట్టు ఇలా చేతులు ఇలా అనేయడం కానీ, కళ్ళు ఇలా అనేయడం కానీ, డైలాగ్ చెప్పి బాడీ లాంగ్వేజ్ అంతా చేయకూడదు. ఆయనకి సటిల్గా నీట్గా ఏమంటారు, బాడీ అంతా చాలా ఇళ్ళంతా చేసుకుని చేయకూడదు, నీట్గా న్యాచురల్గా చేయాలి. సో అక్కడ మనం సెటిల్ అయిపోతాం కదా. ఫస్ట్ డే అలా ఉంటుంది, సెకండ్ డే మనం ప్రిపేర్ అయిపోతాం ఇలాగే చేయాలని ఫిక్స్ అయిపోతాం. తర్వాత వేరే సినిమాకి వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటపడడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అలాగే అన్ని సినిమాలు చేస్తే వేరే డైరెక్టర్స్ వాళ్ళకి వేరేలా ఉంటుంది, కొంచెం ఎక్కువ చేయాలి, చేతులు అంతా ఇలా ఆడిస్తుండాలి, కళ్ళుతో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేయాలి వాళ్ళకి, కొన్ని డైరెక్టర్స్కి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అక్కడి నుంచి వచ్చి కొంచెం అలాగే చేస్తున్నానా, నాకు గుర్తులేదు డైరెక్టర్ గారు ఎవరో, డైరెక్టర్ గారు అన్నారు, అమ్మ అది బాపు గారి సినిమా కాదు, నువ్వు మామూలుగా ఫ్రీగా చేయొచ్చు అన్నారు. సో అక్కడి నుంచి అలా చేశాను. అలాగే విశ్వనాథ్ గారు కూడా ఆయన సినిమాలు ఎలాగంటే న్యాచురల్గానే చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటుంది, అసలు ఎక్కడ సైలెంట్గా ఉండకూడదు. వేరే వాళ్ళు యాక్ట్ చేసే కూడా మనం యాక్ట్ చేస్తుండాలి, ఏదో ఒకటి హ్యాండ్స్ యాక్ట్ చేస్తుండాలి, మన బాడీ యాక్ట్ చేస్తుండాలి, కళ్ళు యాక్ట్ చేస్తుండాలి, డైలాగ్ లేకపోయినా ఏదో చేస్తుండే, ఏదో ఒక వర్క్ ఉండాలి ఆయన సినిమాలో. అలాగా అది వేరేలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్గా ఒక్కొక్క స్కూల్ ఒక లెసన్ మనం ఎలా నేర్చుకుంటామో అలాగా వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోవాలి. సో అక్కడైనా అలాగే ఆయన సినిమాలు చేసినట్టు చేసి వేరే సినిమాలు వచ్చినప్పుడు మనం మారిపోతాం మనం.